దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరాన్ని బట్టి ఈ క్షణము వరకు ఆయన కృపా హస్తాల కింద మనలను భద్రపరిచి సజీవుల లెక్కలో నిలవబెట్టి దేవుని స్తుతించే భాగ్యాన్ని దేవాది దేవుడు మనకు దయచేసిన విధానమును బట్టి నిండు మనసుతో దేవునికి స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని సన్నిధానంలో దేవుని వాక్యము నిమిత్తమై చేరి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. మంచిది. ఈ సమయంలో మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుని అనుగ్రహము వలన మనకు ఏమి కలుగుతుంది. దేవుని అనుగ్రహము. అనుగ్రహము అంటే, ఆగ్రహము అంటే కోపం, అనుగ్రహము అంటే దయ, జాలి, కరుణ. ఇంకా మనం ఏదైనా శుతిమెత్తన సున్నితమైన దేవుని స్వభావాలు మనము గుర్తు చేసుకోవచ్చు. అనుగ్రహము అంటే చక్కగా చెప్పాలంటే దేవుని దయ లేదా దేవుని కనికరం అని అర్థం. అందుకే దేవుని అనుగ్రహము వలన మనకు ఏమి కలుగుతుంది. ఇప్పుడు ఎవరినైనా మనము ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏదైనా సహాయం అడిగినప్పుడు కొంచెం మా మీద దయతలచండి అంటాం. దయతలచండి అని ఎందుకు అడుగుతున్నామంటే ఏదో సహాయాన్ని పొందుకొని. కానీ బైబిల్ గ్రంథంలో అనుగ్రహము ఈ పర్యాయ పదాలు ఉన్నాయి కాబట్టి అనుగ్రహము వలన ఏమేమి పొందుకున్నారో కొన్ని విషయాలు మనం చూద్దాం. మూల వాక్యానికి వద్దాం. హోషేయ గ్రంథం 3వ అధ్యాయము 746వ పేజీలో హోషేయ గ్రంథము 3వ అధ్యాయము నేను చదివించే ప్రతి చోట అనుగ్రహము 5వ వచనాన్ని చూద్దాం. హోషేయ గ్రంథం, యెషయా కాదు, హోషేయ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాం. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదు యొద్దను విచారణ చేదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నందుటకై ఆయన యొద్దకు వత్తురు. చాలా చక్కటి మాటలు అక్కడ మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు వారు తిరిగి దేవుని యొద్దకు వచ్చి దావీదు రాజు అయినటువంటి ఆయన దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేసి వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నందుటకై ఆయన యొద్దకు వత్తురు. దేవుని అనుగ్రహాన్ని మనం పొందుకోవాలి అని అనుకున్నప్పుడు దేవుని దగ్గరకు ఎలా రావాలి అనంటే భయభక్తితో. భయభక్తితో. భయభక్తి అనబడేటటువంటిది దేవుని అనుగ్రహం మనం పొందుకోవడానికి ఒక మొట్టమొదటి కారణం. మనం దేవుని దగ్గరకు వచ్చి దేవా ఇది నాకు దయచేయి, నీ దయ చూపు అని అడుగుతున్నాము అని అంటే అడిగేటటువంటి మనకు భయము, భక్తి ఉండాలి సృష్టికర్త అయిన దేవుని ఎదుట. అప్పుడు ఆయన అనుగ్రహాన్ని మనం పొందుకుంటాం. మీకు ఒక మాట చెప్తాను. ఈ లోకంలో కొంతమందిని మనం చూస్తే వారి మీద మనకు అనుగ్రహం కలుగుతుంది, కొంతమందిని చూస్తే వారి మీద మనకు ఆగ్రహము వస్తుంది. అనుగ్రహానికి ఆగ్రహానికి ఏంటి వ్యత్యాస అనంటే వారిలో ఉన్నటువంటి స్వభావాలే.
వారిని చూసినప్పుడు మనకు ఎందుకు అనుగ్రహం కలిగింది అని అంటే, వారి స్వభావము తగ్గింపో, దీనత్వమో, భయమో, భక్తో, యథార్థతో చూసినప్పుడు మనకు అనుగ్రహం కలిగింది. అరే వాళ్ళని ఎందుకు అలాగ అనడం, వాళ్ళు అలాంటి కాదు అని. కొందరిని చూస్తే ఆగ్రహం కలిగింది. ఎందుకంటే వీళ్ళు యాక్టింగ్ చేస్తారా, అంత నటనే అన్నప్పుడు వద్దు, ఆగ్రహం కలుగుతుంది. దేవుడు కూడా అంతే, దేవుడు కూడా అంతే. అయితే ఆయన అనుగ్రహం వలన ఏం మేలున్నాయి, ఏమేం మనకు కలుగుతాయి అంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇది వరకు కూడా కొన్ని విషయాలు చెప్పాను నేను. ఈరోజు ఆయన అనుగ్రహం అంటే ఆయన దయ వలన మనకేమేం కలుగుతాయో కొన్ని విషయాలు చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. కీర్తనల గ్రంథము 68వ కీర్తన, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి కీర్తనల గ్రంథము 68వ కీర్తన 10వ వచనాన్ని చూద్దాం. అక్కడ చాలా చక్కటి ప్రార్థన 68వ కీర్తనలో దేవదాసుడైన దావీదు గారు ప్రార్థిస్తూ 10వ వచనంలో 68వ కీర్తన 10వ వచనంలో ఒక మాట అన్నాడు, చూద్దాం. నీ సమూహము దానిలో నివసించును. చూడండి, దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. చాలు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని అనుగ్రహము దీనులకు ఉంటుంది, వారికి భయము భక్తి ఉంటుంది కాబట్టి వారికి సదుపాయము కలుగచేసితివి అన్నాడు. సదుపాయం అంటే ఉపాయంగా బతకడమా? కాదు. వారు ఏదైతే అడిగారో, ఏదైతే దేవుని వల్ల ఎదురు చూస్తున్నారో, ఏదైతే వారికి ఉపయోగమో వారికట దేవుడు సదుపాయాన్ని ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు అని రాయబడింది. ఇప్పుడు ఎవరికైనా అలాగ సదుపాయం కలుగజేశాడా దేవుడు అని మనం చూస్తే, అబ్రహాము దాసుడైన ఎలియాజరు ఉన్నాడు. ఒకసారి వద్దాం, ఆది కాండానికి వద్దాం. 24వ అధ్యాయము, ఆది కాండము 24వ అధ్యాయము 12వ వచనాన్ని ఒక మాట చూద్దామా? ఆది కాండము 24వ అధ్యాయము 12వ వచనం. నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. చాలు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు, అబ్రహాము ఒక పని చెప్పాడయ్యా, నాకు ఒక్కడే కొడుకున్నాడు, వాడి పేరు ఇస్సాకు, వాడికి పెళ్లి సంబంధాలు చూడాలి. ఈ దేశంలో నాకున్న ఆస్తికి ఎవరైనా ఇస్తారు, పిల్లనిస్తారు, కానీ నాకు ఈ అన్యులను చేసుకోవడం ఇష్టం లేదు. నేను ఎక్కడి నుంచి అయితే వచ్చానో ఆ దేశానికి వెళ్ళి నా స్వజనుల్లో నుంచి, అక్కడి నుంచి నువ్వు నాకు అమ్మాయిని తీసుకురావాలి, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. వెళ్ళక ముందుగా అబ్రహాం ప్రార్థన చేసి, నీ పనిని దేవుడు సఫలము చేస్తాడు, నీకు ముందుగా ఆయన తన దూతను పంపుతాడు అని 7వ వచనంలో చెప్తాడు. ఎలియాజరు బయలుదేరి వచ్చాడు. తనలాగా ప్రయాణము చేసుకుంటూ తన యజమానుని ఒంటెలను, ఒక 10 ఒంటెలను తీసుకొని, ఆస్తిలో శ్రేష్టమైన వాటిని తీసుకొని అరమ్నాహరాయిలో ఉన్నటువంటి నాహోరు పట్టణానికి చేరాడు. అంటే పగలంతా ప్రయాణం చేశాడు. సాయంకాలం అయ్యేసరికి ఒంటెలు తను సమూహం నాహోరు పట్టణానికి వచ్చారు. సాయంకాల పూట స్త్రీలందరూ బావిలో నుంచి నీళ్లు చేరుకునే సమయము. అక్కడ తర్వాత విషయాలన్నీ మనం చూస్తే కనిపిస్తాయి. ఇప్పుడు ఎలియాజరు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఆ మాటే మనం 12వ వచనంలో చదివాం. నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద నువ్వు ఏం చూపాలి? దయచూపు. నేను ఏ ప్రయాణాన్ని అయితే చేసి వచ్చానో,
ఏ ఉద్దేశములో ప్రయాణాన్ని ప్రారంభించి కొనసాగిస్తూ వచ్చానో నీ అనుగ్రహము చూపి నాకు సదుపాయము కలుగు చేయి అని ప్రార్థన చేశాడు. తర్వాత విషయాల్లో మనం చూస్తే ఆ నాహోరు పట్టణములో ఏ విషయమైతే ఎలియాజరు ప్రార్థన చేశాడో అవన్నీ ఎవరో ముందు చెప్పి జరిగించినట్టుగా అలాగలాగలాగలా జరిగిపోతాయి. చూడండి, ఎలియాజరు తన ప్రార్థన ఏంటి అని మనం చూస్తే 14వ వచనంలో రాయబడింది. ఆయన మాట్లాడుతాడు, నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టేదినని ఏ చిన్నది చెప్పునో ఆమె నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదే ఉండునుగాక. ఇది ప్రార్థన. ఈ ప్రార్థన ఎవరికి చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఎలియాజరు. అయ్యా, నేను అడుగుతాను, చాలా మంది ఆడపిల్లలు, పెళ్లి కావాల్సిన పిల్లలు, పెళ్ళైన వాళ్ళు వస్తున్నారు. పెళ్ళైన వారెవరో, పెళ్లి కాని వారెవరో గ్రహించే అంత జ్ఞానం నాకుంది. ఇప్పుడు ఆ యవ్వనులైన ఆడపిల్లలను నేను అడుగుతానమ్మా, కొంచెం కడవదించి నీళ్లు నాకు తాగడానికి వేయండి అని అడుగుతాను. ఎందుకంటే వాళ్ళు కుళాయి నీళ్లు తిప్పుకొని రాలా, బావిలోనికి దిగి నీళ్లు తెచ్చుకుంటున్నారు. వారు చేతాడు వేసి చేదుకోలా, దిగి నీళ్లు పైకి తెచ్చుకొని వారు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నీళ్లు అడిగారు. ఇప్పుడు నీళ్లు వంచిన తర్వాత కొన్ని తాగితే కొన్ని ఏమైపోతాయి? ఉలిగిపోతాయి. ఉలిగిపోయిన తర్వాత కడవలో నీళ్లు ఏమైతాయి? కొరత అవుతాయి. నిండుకుండా తొనకదు అంటారు. ఇప్పుడు కడవలో నీళ్లు తక్కువ ఉంటే ఎత్తుకొని పోతున్నంత సేపు ఇబ్బందే. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ పడేసి మళ్ళా ఇంకో బిందె తెచ్చుకుంటారు. అంతవరకు ఓకే, పడేసి బిందె తెచ్చుకోవడం వరకు ఓకే. కానీ ఇప్పుడు దేవుని ప్రణాళిక ఏంటంటే తను తాగడమే కాదట, తన ఒంటెలకు కూడా నీళ్లు పోయాలంట. ఎన్ని ఒంటెలతో వచ్చాడు ఆయన? 10 ఒంటెలతో వచ్చాడు. ఒక్కొక్క ఒంటె కనీసం 5 నుంచి 10 బిందెలు తాగుతుంది. ఇప్పుడు 10 ఒంటెలకు కనీసం 5 బిందెలే వేసిన 50 బిందెలు కావాలి, 50 కడవలు కావాలి. 10 అయితే 100 కావాలి, 15 అయితే 150 కావాలి. ఎన్ని మాటలు దిగాలి, లేయాలి. బయట నుంచి బిందె తెచ్చుకోలేకున్నారు ఇంట్లోకి. ఈరోజు పెళ్ళైనలు కాదు, పెళ్లి కాని పిల్లోళ్ళే. ఇప్పుడు ఆమె ఒకవేళ 50 బిందెలే అనుకుందాం, నీళ్ళు అడగగానే ఆయనకు పోసింది. దేవుడు ఆమెను హృదయాన్ని దర్శించాడు కాబట్టి ఆమె అంటుంది, నీకే కాదయ్యా, నీ ఒంటెలన్నిటికీ నేనేం చేస్తాను? నీళ్లు పోస్తాను. దేవునందు ప్రియమైన వారలారా, దేవుని అనుగ్రహం యజమానుడికి లోబడి వెళ్తున్న దీనుడైన ఎలియాజరును దర్శించి సదుపాయాన్ని కలుగ చేసి కావలసిన ప్రతి అవసరత తీర్చాడు. నీళ్లు తాగే ఒంటెలు. ఇప్పుడు ఆయన అడిగాడు, అమ్మా, మీ ఇంట్లో ఏమైనా స్థలం ఉందా? నాకు, నా ఒంటెలకు నేను బాటసారిని. ఆమె అంటుంది, మా ఇంట్లో చాలా స్థలం ఉంది, మా ఇంట్లో కావలసిన మేత ఉంది, మీరు రండయ్యా అని. నేను పెళ్లి చూపులకు వస్తున్నామ్మా అని చెప్పలే ఆయన. దేవుడు కలుగు చేసే సదుపాయాలు అలాగుంటాయి ప్రియులారా. కొన్నిసార్లు మన అవసరమైనటువంటి ప్రతి ఈవులు మనం ఏమి అడుక్కోకుండానే 1 by 1 అని వస్తూ ఉంటాయి. ఆ ఇంట్లో అడిగింటాం, ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి అడిగింటాం. ఆయన దయ మన మీద ఉంటే మన అవసరతలన్నీ ఒకదాని వెంట ఒకటి ఏం జరుగుతాయి? తీర్చబడతాయి. అది సదుపాయము కలగడము అంటే. మనం అడుక్కొని పొందుకోవడం కాదు, దేవుణ్ణి అడిగాం, ఆయన అనుగ్రహం మన మీద ఉంది కాబట్టి ఒకదాని వెంట ఒకటి మన అవసరతలు తీర్చబడ్డాం. అందుకే గుర్తుపెట్టుకోండి, దేవుని అనుగ్రహము వలన, అనగా ఆయన దయా కనికరం వలన మన అవసరతలు. నేను అడిగిన సందేశంలో కూడా చెప్పాను, నేను దేవుడు మన అవసరత గుర్తెరిగినవాడు, అక్కరలు గుర్తెరిగినవాడు.
మన కోరికలు తీర్చేవాడు మాత్రం కాదు. ఓకే, రెండో విషయానికి వద్దాం. దేవుని అనుగ్రహం వలన ఏం కలుగుతుందో. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, దేవుని అనుగ్రహము వలన మనకేం మేలున్నాయో, ఏమి కలుగుతాయో అక్కడ ఒక మాట చూద్దాం. 2వ అధ్యాయము 4వ వచనం. లేదా అక్కడి నుంచి చూద్దాం. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. చాలు. రెండవది ప్రియులారా, దేవుని అనుగ్రహం ఎలాంటిది అనంటే, ఎప్పటికప్పుడు మనము మారు మనస్సు పొందాలని దేవుని వాక్యము మనలను దర్శిస్తుంది. ఏం పొందాలని? మార్పు కలగాలని, మారు మనస్సు పొందాలని. అందుకే అక్కడ అన్నాడు, తృణీకరిస్తావా, పొందుకుంటావా? చాలా మంది పొందుకోవాల్సిన సమయంలో పొందుకోకుండా, అదేంటి నేను ఆల్రెడీ బ్యాప్టిజం తీసుకున్నాను, రక్షించబడ్డాను, ఇప్పుడు మారడం ఏంటి అని అనుకుంటారు. కానీ బ్యాప్టిజం పొంది రక్షించబడి ప్రభుబలలో చేయేసి తమ ఇష్టానుసారంగా గర్వంతో, అహంకారంతో, అసూయతో, ద్వేషంతో తిరిగేవారు లేరా? ఉన్నారు. కాబట్టే ఎప్పటికప్పుడు మార్పు అవసరం. అందుకే మనం బైబిల్ గ్రంథంలో చూస్తే, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అన్నాడు దేవుని దాసుడైన యోహాను సువార్త ప్రకటిస్తూ. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడినది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు కూడా ఏమవుతుంది? నరకబడి అగ్నిలో వేయబడుతుంది అన్నాడు. దేవుని అనుగ్రహం నశించిపోకూడదని అనేకమైన శ్రేష్టమైన విషయాలు. అలాంటి వ్యక్తులుగా మనం చూస్తే లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య కనిపిస్తాడు. సో ట్యాక్స్ కలెక్టర్, ఆ ఊర్లో ఆయనకు అదుపు ఆజ్ఞ లేదు సంపాదనలో. కానీ ఆయనకి ఎందుకో మనసులో ఒక ఆలోచన పడింది, యేసు ప్రభుల వారి గురించి ఊరంతా చెప్పుకుంటుంటారు, ఎప్పుడు ఈరోజు ఈ ఊరికి వచ్చాడట, ఆయన చూద్దాం అని ఆ ట్యాక్స్ కలెక్టర్ కూడా వచ్చాడు. కానీ పొట్టోడు చుట్టూ జనాలుంటే చూడలేనని చెప్పేసి, ఈ రూట్లోనే కదా వస్తున్నాడు ఆయన, ఈయనను చూడాలంటే ముందే వెళ్ళి చెట్టు ఎక్కుదామని మేడి చెట్టు ఎక్కి కూర్చోన్నాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుడికి ఏమి తెలియదు అనుకుంటాం మనం. దేవుడికి చెట్టు చాటు దాక్కున్న ఆదాము అవ్వలు తెలుసు, చెట్టెక్కిన జక్కయ్య కూడా తెలుసు ఆయనకు. అందుకే ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు చెప్పి ఎక్కలేకపోయి, యేసుప్రభా నువ్వు ఇదే రూట్లో రా, నేను ఆడ చెట్టు ఎక్కి చూస్తాను, నేను అడగలా. ఆయన దారి గుండా వస్తున్నాడు. చెట్టు దగ్గరికి వచ్చేసరికి ఆగాడు. ఏంటి ప్రభు వస్తూ వస్తూ ఆగాడు? బహుశా ఏమైనా నీడని నిలబడ్డా? కాదు. తల ఎత్తి చూశాడు. జక్కయ్య, త్వరగా దిగు, నేడు నేను నీ ఇంటికి రావాలి. ఇంకా జక్కయ్య ఏదో అట్లా చూద్దాం అనుకుంటే మా ఇంటికి వస్తాడట. ఎలాగ టెన్షన్ పడి దిగాడో కానీ ఇంటికి పిలుచుకెళ్ళిపోయాడు. అక్కడ మీరు గమనిస్తే యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళింది. జక్కయ్య బాగా ధనవంతుడు కాబట్టి మంచి కానుక ఇస్తాడు మా శిష్యులకు, ఈరోజు వేట మాంసం పెడతాడు, అందుకు ఆయన వచ్చింది. ఆయన అనుగ్రహం వలన జక్కయ్య మార్పు పొందాలని వచ్చాడు. ఈరోజు ఎవరైనా ఇంటికి వస్తే ఏం ఆలోచిస్తారు? ఏదో కొద్దిసేపు మోకరించి ప్రార్థన చేస్తే అంతో అంతో ఇస్తారు. అందుకే కొంతమంది ప్రార్థన అయిపోయిన అట్టె నిలబడుకుంటారు. ప్రార్థన అయిపోయింది పోవచ్చు కదా, ఇంకా అట్టెట్ట పోతాం. కానీ గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుడు మారు మనస్సు కలిగించడానికి జక్కయ్య మీద అనుగ్రహం చూపాడు. జక్కయ్య ఇంటికి రాగానే అందరూ యేసుప్రభుని తిడుతున్నాడు, ఏంటి వచ్చి వచ్చి ఇంత మంచి దేవుడు వీళ్ళింటికి వచ్చాడు అని. జక్కయ్య మనసు మార్చుకున్నాడు,
నా బ్రతుకు మంచిది కాదు, నేనేదో చూద్దాం అనుకుంటే నా ఇంటికి యేసుప్రభు వచ్చి నా కోసం యేసుప్రభుని దూషించడం ఏంటి? సో ఇప్పుడు దూషించుకోకుండా ఉండాలంటే నా బ్రతుకు మారితే ఆయన దూషించరు కదా. అందుకే అందరి ముందర ఒక తీర్మానం, ఇదిగో అందరు వినండి, నేను చెడ్డోన్ని, నా ఇంటికి యేసుప్రభు వచ్చాడనే కదా మీరు ఇలాగ మాట్లాడుతున్నారు. నేను ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకున్నానో వాళ్ళకి ఈరోజు నా ఆస్తిలో నుంచి 4 రూపాయలు ఇచ్చేస్తా. నా వల్ల నష్టపోయిన వాళ్ళందరూ రండి ఇచ్చేస్తా. నన్ను బట్టి యేసుప్రభుని మీరేమనకూడదు, దూషించకూడదు. ఏ నోర్లైతే జక్కయ్యను పాపి అని అన్నాయో, తను పశ్చాత్తాపపడి మనస్సు మార్చుకొని 1కి 4 ఇస్తున్నప్పుడు, అరే యేసు ప్రభు ఏ ఇంటికి వస్తే ఆ ఇంట్లో మార్పు కలుగుతుందిరా. జక్కయ్య మారాడరా. ఈరోజు ఏళ్ళ తరబడి ప్రార్థన చేస్తున్నా ఏముండట్లా, మార్పు లేదు. పాపాత్మురాలు కూడా మనం అంతే చూస్తాం. పాపాత్మురాలైనబడేటటువంటి స్త్రీని కూడా అందరూ దూషిస్తూ ఉన్నారు. ఏంటి ఈమె ఎలాంటిదో తెలీదా యేసు ప్రభుకు అని అన్నాడు. కానీ యేసు ప్రభుల వారు అంటున్నారు, ప్రభువా నా కోసం నిన్ను దూషిస్తున్నారంటే, అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, సమాధానము గలదనవే, నువ్వు వెళ్ళిపో. ఆయన అనుగ్రహము వలన మనకు సదుపాయము కలగడమే కాదు, మార్పు కలుగుతుంది. 3వది ఏమవుతుందో చూద్దాము. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. దినవృత్తాంతములు 2వ గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనములో ఈ అద్భుతకరమైనటువంటి మాటను మనం చూడవచ్చు. సొలొమోను గూర్చి 366వ పేజీలో, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడవై ఉండునట్లు నీ యందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఇశ్రాయేలులను నిత్యము స్థిరపరచవలనన్న దయాలోచన నీ దేవునికి కలిగి ఉన్నందున నీతి న్యాయములను జరిగించుటకు ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించును అని 8వ వచనం 2వ లైన్ చూస్తున్నప్పుడు, ఆయన సింహాసనము మీద ఆసీనుడవై ఉండునట్లు నీ యందు ఏం చూపాడు? అనుగ్రహం. దేవుని అనుగ్రహము వలన మన కుటుంబాలు స్థిరపరచబడతాయి. అంటే నిలదొక్కుంటాం, నిలబడతాం, దేవుని నుంచి తొలగిపోము, ఇంకా స్థిరపరచబడతాం. వాస్తవానికి ఈ మాట చెప్పిన స్త్రీ షేబా దేశపు రాణి. అయ్యా నీ గురించి నేను ఏమేమో విన్నాను, అయితే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అసలుకు నేను విన్నది కొంచెమే. నీ ఎదుట నీ సేవకుల భాగ్యము ఎంత మంచిదయ్యా అంట. చూడండి 7వ వచనంలో, వీరి భాగ్యము ఎంత మంచిదయ్యా, రోజు నీ మాటలు వింటున్నారు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ప్రతిరోజు దేవుని ప్రసంగం మీరు వారంలో 3 రోజులే వింటారు. ఆదివారం, మంగళవారం, శుక్రవారం సంగపు బిడ్డలు మీరు వినేది. కానీ మీకు చెప్పమంటారా వాస్తవంగా? ఎందుకంటే మన దగ్గరికి చాలా కుటుంబాలు వచ్చి చెప్పాయి. చాలా కుటుంబాలు వచ్చి కాకినాడ నుంచి, నెల్లూరు నుంచి, మదనపల్లె నుంచి, విజయవాడ నుంచి, అనేక ప్రదేశాల నుంచి వచ్చిన కుటుంబంలోని పెద్ద వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లి వయసు, సోదరి వయసులో ఉన్నటువంటి సహోదరుడు చెప్పిన మాట ఏంటంటే, మేము ప్రతిరోజు టిఫిన్ తినక ముందు దేవుడు మీ సేవకుని నోట మాట్లాడే మాట వినకోకుండా మేము టిఫిను తినమన్నారు. ఇప్పుడు చెప్పండి, 3 రోజులు వినే వాళ్ళకే కోపం వస్తే 30 రోజులు వినే వాళ్ళకి ఏమి రావాలి? అక్కడి నుంచి గన్ను తీసుకొచ్చాడు నిలబడి కాల్చాలి. కానీ వాళ్ళు అంటారు, ఎంత భాగ్యమయ్యా, మేము టీవీలో చూస్తున్నాం అలాగ వాక్యం, మేము యూట్యూబ్లో చూస్తున్నాం అలాగ వాక్యం, మీరు ఎదురుగా వాక్యం వింటున్నారు, మీరెంత భాగ్యము అని వచ్చిన వాళ్ళు చెప్పిపోతే, ఇక్కడున్న వాళ్ళకి ఏమో నష్టమైపోయిందంటే రోజు మమ్మల్ని, రోజు ఆడొచ్చినావు నిన్నన్నీకి,
రోజు యాడొచ్చి వింటున్నాను, రోజు నా వాక్యం ఫోన్లో పెట్టుకొని వింటున్నాను, టీవీ కూడా మన పిల్లలు రావట్లా. రోజు ఎక్కడ వింటున్నాను? రోజును నానా ఒక చెత్తగా బ్రతికి దేవుని వాక్యము 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉన్నందుకు ఎన్ని సనుగులు. కానీ కుటుంబము స్థిరపరచబడాలి అంటే దేవుని అనుగ్రహం మనకు అవసరం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారు ఎప్పుడూ స్థిరంగా ఉంటారు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, సమయం అయిపోయింది. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనాన్ని ఒక్కసారి మనం చదివి ముగిద్దాం ప్రియులారా. 11:22 రోమిలకు రాసిన పత్రిక. కాబట్టి దేవుని అనుగ్రహము కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచున్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవు అమ్మ బాబోయ్, దేవుని దయను నువ్వు పోగొట్టుకున్నావంటే నీ కుటుంబాన్ని నేను అలాగ తోసేస్తాను పక్కకు అన్నాడు. అందుకే దేవుని అనుగ్రహం ఉంటే త్రోసివేయబడ్డం, నిలిచి ఉంటాం. ఈరోజు మాట వింటున్న దేవుని ప్రియబిడ్డలారా, మనం ప్రతి నిత్యము దేవా నీ అనుగ్రహాన్ని నా మీద చూపండి, నీ దయను నా కుటుంబం మీద చూపండి. నేను మోకరించి ప్రార్థించినట్లు నా కుటుంబం అంతా మోకరించి ప్రార్థించడానికి, నీ ఎదుట శిరము వంచడానికి, కరములు జోడించడానికి తండ్రి కృపచూపు. నీ అనుగ్రహాన్ని నన్ను నా కుటుంబాన్ని పొందుకోవడానికి నీ సన్నిధికి, అదే కదా మనం చదివాం హోషేయ 3:5 నీ సన్నిధికి నేను రావాలి, అప్పుడు నీ అనుగ్రహాన్ని పొందుకుంటాను అని దేవుని అడుగుతూ ఉంటే దేవుడు అంచెలంచెలుగా దీవిస్తాడు. ఆయన అనుగ్రహం వలన సదుపాయము, అనుగ్రహం వలన మారు మనస్సు, అనుగ్రహం వలన మన కుటుంబాలు నిలిచి ఉంటాయి, అనుగ్రహం వలన నరికివేయబడక మనము నిలిచి ఉంటాం. తలలు ఉంచి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవా, మహాగణుడైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయితే ఈ సమయంలో ఈ వాక్యమున నీ బిడ్డలు ప్రకటించిన దీన సేవకుడు మీ అనుగ్రహము కొరకు మీ ఎదుట చేతులు చాచి ఉన్నాం నాయన. మమ్మల్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని మాకు మీరు సదుపాయమును, మారు మనస్సును, మా కుటుంబములు నిత్యమును ఎదుట నిలిచి ఉండే మీ యొక్క అనుగ్రహాన్ని చూపుమని, మీ ఆగ్రహాన్ని మేము పొందుకోకుండా, అనగా మీ కోపానికి మేము పాత్రులము కాకుండా, మీ అనుగ్రహానికి ఎల్లప్పుడూ పాత్రులమై ఉండడానికి కృపనివ్వండి తండ్రి. ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగు చేసుకునుమని నేటి వరకు నన్ను మమ్మలను మీ అనుగ్రహముతో మా కుటుంబాలను నిలబెట్టిన దేవా, ఇక ముందు కూడా దీనులమై భయభక్తులు కలిగిన వారమై మీ అనుగ్రహాన్ని పొందుకుంటూ ముందుకెళ్ళడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.